కరోనా వైరస్ మళ్లీ భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కోవిడ్ భయం వెంటాడుతోంది. ప్రస్తుతం హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తున్నా ఇతర దేశాల్లో కూడా ఆ ప్రభావం ఉందని తెలుస్తోంది. కరోనాకు తోడుగా మరో 2 కొత్త వైరస్లు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మాయమైపోయిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ భయపెడుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇతర దేశాల్లో కూడా కొన్ని కేసులు వెలుగు చూస్తున్నాయి. హాంకాంగ్లో మే మొదటి వారంలోనే వేలాది కేసులు నమోదయ్యాయి. వీరిలో అత్యధికంగా నెలల వయసున్న చిన్నారులు కావడం గమనార్హం. సింగపూర్లో ఈ వారంలో 14,200 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇటీవల కాలంగా ఇంత పెద్ద ఎత్తున కేసులు రావడం ఇదే మొదటిసారి. ఇక కరోనా వైరస్తో పాటు అడినో వైరస్, రైనో వైరస్ వంటి శ్వాసకోశ వ్యాధులు కూడా వ్యాపిస్తుండడంతో ఆందోళన మరింతగా పెరుగుతోంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తున్నాయి. కానీ తీవ్రమైన అనారోగ్యం కలిగించే సామర్థ్యం తక్కువేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యాక్సినేషన్ రేటు తగ్గడం, ఇమ్యూనిటీ తగ్గడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. 70 నుంచి 75 ఏళ్లు దాటిన వారిలో, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో రిస్క్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. లక్షణాలు మాత్రం తేలిగ్గానే కనిపిస్తున్నాయంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కోవిడ్ వైరస్ మళ్లీ వ్యాపిస్తుండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇండియాలో కూడా కరోనా వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. మార్చి నెలలో 5 నెలల గరిష్టానికి కేసులు చేరాయి. మహారాష్ట్రలో కొత్తగా ఏరిస్ అనే సబ్ వేరియంట్ నమోదైంది. రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, వ్యాక్సినేషన్ తీసుకోవడం, చేతులు కడుక్కోవడం లక్షణాలు ఎక్కువగా ఉంటే ఇంట్లోనే ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోవిడ్ వైరస్ అనేది సీజనల్ వ్యాధిలా మారిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.